టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మంత్రి అచ్చెన్నాయుడు గ్రామాల్లో దాడులకు ప్రోత్సహిస్తున్నారని వైసీపీ టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జి పేరాడ తిలక్ ఆరోపించారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికార మతంతో మంత్రి అచ్చెన్నాయుడు పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు ప్రోత్సహిస్తున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాపై ఎన్ని కేసులు పెట్టినా మా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. అచ్చెన్నాయుడు వారి కుటుంబ సభ్యుల అవినీతిని వెలికి తీసి ప్రజలకు వివరిస్తూ ఉండటంతో ఓర్వలేక మాపైన మా కార్యకర్తలపైన దాడులకు పాల్పడుతూ కేసులు పెడుతున్నారని, అచ్చెన్నాయుడిది దాడుల సంస్కృతి, దిగజారుడు రాజకీయాలతో గ్రామాల్లో ప్రజల మధ్య గొడవలు సృష్టించి తాను రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే కొనసాగితే తగిన బుద్ధి చెప్తామని తిలక్ హెచ్చరించారు. కాపుగాదావల్స్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగమే టెక్కలి నియోజకవర్గంలో కూడా గత 50 రోజులుగా గ్రామాన ప్రతి పంచాయతీలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ రచ్చబండ కార్యక్రమం భారీ స్థాయిలో ప్రజల మద్దతుతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగమే నిన్న సంతబొమ్మాల మండలం కాపుగాదావలస గ్రామానికి స్థానిక సర్పంచ్ గారి అధ్యక్షతన నిన్న ఈవినింగ్ 5 గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సభ జరుగుతుండగా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అచ్చెన్నాయుడు గారి ప్రోద్బలంతోనే సభలోకి వచ్చి వీధి రౌడీలాగా ప్రవర్తించడం జరిగింది. వీధి రౌడీ మూకగా వచ్చి ఇష్టారాజ్యంగా తాగి మైకంతో వైఎస్ఆర్ పార్టీ